వరంగల్ జిల్లా బైంసపట్టణంలో ఎస్ఏఎన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములు గ్రామాల వారీగా అర్హుల ఓట్లు నమోదు చేయాలని సూచించారు. బోగస్ ఓట్ల తొలగింపుకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రక్రియలో బిఎల్ఓలకు బీజేపీ బిఎల్ఏలకు సహకరించాలని తెలిపారు. బైంస, కుబీర్, ముదోల్, తానూర్, బాసర మండలంలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. అర్హులైన వారి ఓటు కోల్పోకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మన పశ్చిమ బెంగాల్లో సర్వర్ని ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ 90 లక్షల ఓట్లు మనం తీసేసాం. 90 లక్షల మంది అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అక్కడ తీసేసే వాళ్ళు ఎక్కడికి పోయినారు? సగం మంది బంగ్లాదేశ్కి పోతే సగం మంది హైదరాబాద్, బైంసా, నిర్మల్ ఇట్లా అనేక నగరాలకు రావడం జరిగింది. మనకు తెలియదు. ఎందుకంటే మనం పొద్దున్న లేచి వాళ్ళ ముఖాలు కూడా చూడం, మన పని మనం చేసుకోవాలి. ఓట్లను మనం కాపాడుకోవాలా. దాంతో పాటు మనకు ఇక్కడ లేనోళ్ళను, ఇక్కడ అక్రమంగా ఉన్నోళ్ళను, అక్రమంగా నివసిస్తున్న వాళ్ళ ఓట్లను ఇక్కడ నుంచి తీపిచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఇక్కడ మనం 200 మంది ఉన్నాం. ఇప్పుడే మనకు డీటెయిల్గా ఓటు నమోదు ప్రక్రియ ఎట్లా చేయాలా, ఏం ప్రాబ్లం అవుతుంది, ఒకటి మరాఠీలా కావతుంది కామాత్ర కూరు వస్తుంది. అంటే మనం చేస్తా పోతే మనకి ఏమైనా అడ్డగోలు వస్తే పక్క వాళ్ళకి మాట్లాడి ఇంకొకళ్ళకి మాట్లాడి చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కామాత్ర గురు మనం పనే చేయకుంటే మనం ఇంటికాడ ఫామ్లు పెట్టుకొని మనం ఇంటికాడ పెడితే అది పని కాదు. దానికోసము మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరు ఇక్కడ మన మండలి నుంచి అందరికీ ఎలక్టెడ్ చేయడం జరిగింది. కొందరు మండల ప్రెసిడెంట్లు కూడా ఈరోజు రాలేదు, 2 మంది ప్రెసిడెంట్లు అయినా కూడా అక్కడ మనం స్పెషల్ మన జిల్లా అధ్యక్షుల అనుమతితోని ఇద్దరికి ఇక్కడ నియమించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ శక్తి కింద వాళ్ళు అందరు కలిసి పనిచేస్తారు. ఏది ఏమైనా కూడా ఏదైతే దొంగ ఓట్లు ఉన్నారు, డబల్ ఓట్లు ఉన్నారు, అటువంటి తొలగించడం మన బాధ్యత. మన బైంసపట్నంలో మెయిన్ ప్రాబ్లం, ముదోల్లో ప్రాబ్లం, బాసర్లో ప్రాబ్లం, తానూరులో ప్రాబ్లం, కుబీర్లో ప్రాబ్లం. ఈ 5 విలేజ్లో మనం గిట్లా శ్రద్ధ వహిస్తే మన ఓటర్స్, డబల్ ఓటర్స్ అన్నీ పోతాయి. ఎందుకంటే బైంసపట్నం పరిస్థితి ఇట్లా ఉంది. దాదాపు 60%, 70% మంది పల్లెటూరు నుంచి ఇక్కడ సెటిల్ అయింది. వాళ్ళ ఓటు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అటువంటి ఓట్లు ఒకటే జాగాలో నియమించుకొని ఆ ఓట్లు నమోదు చేసుకోవాలని మనం ఖచ్చితంగా చూసుకోవాలా. అదేవిధంగా మా కౌన్సిలర్స్ కూడా అందరూ ఉన్నారు ఇక్కడ. కౌన్సిలర్లకు కూడా బాధ్యత. వాళ్ళందరూ ప్రతి వాళ్ళ వార్డులల్లో ఏ బూతన ఉన్నది 3 ఓట్లకు ఒక కౌన్సిలర్ ఉన్నాడు. అటువంటి జాగాల ఒక 15 days మనం ఈ అన్ని ప్రక్రియ పూర్తిగా చేస్తే ఇప్పుడు మనం దేశం కోసం, ధర్మం కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన భారత మాత తల్లి కోసం కూడా మనం అందరూ సేవ్ చేసినట్లు అవుతుంది. లేకుంటే కొన్ని రోజులకు ఇట్లా మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతే దొంగల పాలు మన దేశం అయిపోతుంది. దానికోసం దయచేసి ఒక 15 days మీరు శ్రద్ధ వహించి అన్ని జాగాల దొంగ ఓటర్సు, డబల్ ఓటర్సు, డబల్ మన ఇది కూడా ఉంది, ఆధార్ కార్డు కూడా డబల్ ఉంది. అటువంటిలో కూడా తొలగించి మనము ఓటర్ లిస్టు కంప్లీట్ చేసుకోవాలని తెలియజేసుకుంటాను. అదే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ గంగాధర్ గారికి ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది. ఆయన మీకు పూర్తిగా సంజయిస్తారు ఎట్లా ఏం చేయాలని. అదేవిధంగా సాయినాథ్ కూడా ఉన్నాడు, మన చెన్నారెడ్డి కూడా ఉన్నారు. మేము లేకున్నా కూడా మీరు అందరు కష్టపడి ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మనం వచ్చే భవిష్యత్తులో అంటే మనది అయిపోయింది. ఇప్పుడు మనం 50లో, 40లో, 30లో చేసినాం. ఇక నేనైతే ఇక దసరా అయితే నేను రిటైర్డ్ అయిపోయాడు. కానీ కొన్ని రోజులకు వచ్చే భవిష్యత్తు, మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసం, మన దేశం కోసం ఈ ప్రక్రియ కంప్లీట్ చేసుడు అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి